పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ఆదా చేసేందుకు వాహనాల వినియోగం తగ్గించనున్నానని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. గురువారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంధనం ఆదాపై నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వారి కాన్వాయ్లోని వాహనాలను తగ్గించడం స్ఫూర్తిదాయకమన్నారు. పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇంధనం పొదుపు చేసే విధంగా తీసుకున్న చర్యలను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరిలోని ఇంధనం ఆదా చేసే విధంగా రోజువారీ చేసే ప్రయాణంలో మార్పులు చేసుకోవాలని కోరారు. తణుకు పట్టణంలోని కారుకు బదులుగా స్కూటర్పై తిరిగే విధంగా ప్రణాళికలు చేపట్టానని తెలిపారు. నా దేశం నా బాధ్యత అంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు అందుకు అనుగుణంగా ప్రతి వారం ఇంధనం ఆదా చేసే విధంగా వాహనాల వినియోగం తగ్గించి ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని కోరారు. వాహనాల వాడకాన్ని పూర్తిగా మాని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యానికి చేరుకునే విధంగా గౌరవ ప్రధాని ఇచ్చిన పిలుపులో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. తణుకు పట్టణంలో జరిగే అన్ని కార్యక్రమానికి బైక్పై హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును పాటించాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. వెహికల్స్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే విధంగా, అదేవిధంగా ఇంధన పొదుపు చేసే విధంగా తీసుకున్నటువంటి చర్యలు స్ఫూర్తిదాయకంగా ఈరోజు మనందరిలోనూ కూడా ఒక స్ఫూర్తిని రగిలించినాయి. వారిని అందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా ఇంధన ఆదా చేసే విధంగా మనం రోజువారీ చేసేటటువంటి ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు తణుకుపట్నం వరకు కారుకు బదులుగా మేము కూడా స్కూటర్ మీదే ఇక నుంచి అన్ని కార్యక్రమాలకి అటెండ్ అయ్యే విధంగా, అదేవిధంగా ఈరోజు నా దేశం నా బాధ్యత అనే పిలుపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా ప్రతి వారం కూడా అందరూ కూడా ఇంధన ఆదా చేసే విధంగా మనందరం కూడా వెహికల్స్ యూసేజ్ని తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసే విధంగా కూడా ప్రతి ఒక్కరూ చేయాలి. అలాగే వారానికి ఒక రోజు వెహికల్స్ వాడకాన్ని పూర్తిగా మాని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మన గమ్యాలకు చేరుకునే విధంగా అందరం కూడా దానిలో భాగస్వాములై ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు, అలాగే మన దేశం మన బాధ్యత, ఇవన్నీ కూడా మనందరం కూడా పాటిద్దామని తెలియజేసుకుంటూ నేను ఈ రోజు నుంచి తణుకుపట్నంలో అన్ని కార్యక్రమాలకి బైక్ మీద హాజరయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నాను. మీరు కూడా దీనిలో భాగస్వాములు కండి. మన దేశాన్ని మన బాధ్యతగా తీసుకుని మనందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుని పాటిస్తూ మన దేశాన్ని మనందరం కూడా కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నువ్వు సైడ్ ఇచ్చే సార్కి ఆఫీస్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతారు సార్. అలాగా అలాగా అలాగా